బులెటిన్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. సొంత పార్టీ ఎమ్మెల్యే అయినా తప్పు చేస్తే ఉపేక్షించేదే లేదంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఒక మహిళ ప్రభుత్వ ఉద్యోగి చేసిన తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో నిజానిజాలు తిగ్గు తేల్చేందుకు త్రిసభ్య కమిటీని రంగంలోనికి దించింది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలతో పార్టీ పరువుకు భంగం వాటిల్లుతోందని భావించిన అధిష్టానం ఈ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ కమిటీ ముందు ఎమ్మెల్యే శ్రీధర్ హాజరు కానుండటంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకుంటుందన్నది ఉత్కంఠగా మారింది. ఈ ఎక్స్క్లూజివ్ న్యూస్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి. రైట్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గత కొద్ది రోజుల నుంచి కూడా మనం చూసుకుంటే కనుక జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన పూర్తిస్థాయిలో కూడా అటు సోషల్ మీడియా మాధ్యమాలు కూడా పూర్తిస్థాయిలో కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా లైంగిక వేధింపుల నేపథ్యంలో కూడా ఆయనదైతే కనుక రోజు ఒక వీడియో రిలీజ్ చేస్తూ కూడా అయితే కనుక ఆయన అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏదైతే సోషల్ మీడియా వేదిక కావచ్చు అటు మీడియా సంస్థలు కూడా ఆయన పైన ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా జనసేన పార్టీ ఒక్కసారిగా ముందడుగేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు నిన్న జరిగినటువంటి ఏదైతే జనసేన పార్టీ మీటింగ్లో కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎవరైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి అతిక్రమిస్తారో అందరిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే అరవ శ్రీధర్ పైన వస్తున్నటువంటి ఏదైతే ఆరోపణల పైన కూడా ఇప్పటికే దాదాపుగా త్రిసభ్య కమిటీని వేయడం జరిగింది. ఆ త్రిసభ్య కమిటీ కూడా ఇవాళ అయితే కనుక రైల్వే కోడూరుకు చేరుకోనుంది. దాదాపుగా ఉదయం 11:45 కూడా ఈ రైల్వే కోడూరుకు ఈ త్రిసభ్య కమిటీ కూడా చేరుకున్నారు. ముఖ్యంగా ఈ త్రిసభ్య కమిటీలో మనం చూసుకుంటే కనుక ఎవరైతే జనసేన పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి శివశంకర్ కావచ్చు, అలాగే టీసీ వరుణ్ కావచ్చు, అలాగే రమాదేవి, వీళ్ళ ముగ్గురితో కూడినటువంటి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ ముగ్గురు కమిటీ కూడా ఈరోజు రైల్వే కోడూరుకు రావడం జరుగుతుంది. 11:40 కూడా ఏదైతే రైల్వే కోడూరులో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హోటల్లో కూడా దాదాపుగా కొంతమంది వ్యక్తులను విచారించే అవకాశాలు ఉన్నాయి. అలాగే రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకులు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్గా సంబంధించినటువంటి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే కొంతమంది నేతలను కూడా అయితే కనుక త్రిసభ్య కమిటీ వాళ్ళందరినీ కూడా విచారించే అవకాశాలు ఉందని చెప్పుకోవచ్చు. అయితే మొదటగా మనం చూసుకుంటే కనుక ఇన్ని రోజులు దాదాపుగా ఏదైతే అజ్ఞాతంలో ఉన్నటువంటి అరవ శ్రీధర్ ఇవాళ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఒక్కసారిగా ఏదైతే త్రిసభ్య కమిటీ ముందుకు వచ్చి ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలను ఏ విధంగా ఆ త్రిసభ్య కమిటీకి ఏం చెప్తాడో ఏం దానిపైన కూడా మనం చూసుకుంటే కనుక ఇప్పటికే ఉత్కంఠగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే 11:40 కూడా అరవ శ్రీధర్ అయితే కనుక ఏదైతే అక్కడ ఉన్నటువంటి గ్రాండ్ టెఫ్ హోటల్కి సంబంధించినటువంటి ఆ హోటల్ కూడా అరవ శ్రీధర్ అక్కడ చేరుకున్నారు. అక్కడ చేరుకొని దాదాపుగా ఎవరైతే త్రిసభ్య కమిటీలో ఉన్నారో ఆ త్రిసభ్య కమిటీ ముందు హాజరయ్యి వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్లు ఏదైనా ఆ క్వశ్చన్లు కూడా పూర్తిస్థాయిలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి డేటాను కూడా పూర్తిస్థాయిలో కూడా వాళ్ళకి ఇచ్చే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున కనపరిచాయని చెప్పొచ్చు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఏదైతే హోటల్కి సంబంధించి కూడా రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను కూడా ఆయన చూశారు. అలాగే త్రిసభ్య కమిటీకి కావాల్సినటువంటి ఏర్పాట్లు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి దానిపైన కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే గత వారం రోజుల నుంచి మనం చూసుకుంటే కనుక అనేక ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా అరవ శ్రీధర్ పైన వస్తున్నటువంటి దానిపైన అయితే కనుక ఇవాళ అయితే కనుక తెరపడే అవకాశాలని చెప్పుకోవచ్చు. అయితే అరవ శ్రీధర్ ప్రశ్నించిన అనంతరం కూడా కొంతమంది విచారించిన అనంతరం కూడా ఈ నివేదికను తీసుకెళ్లి ఏదైతే జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన తీసుకునే తీర్పు కూడా ఎలా ఉండబోతుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా అరవ శ్రీధర్ సస్పెండ్ చేస్తారా లేకుంటే కనుక పార్టీ కూడా పూర్తిస్థాయిలో కొనసాగిస్తున్నా దానిపైన కూడా పెద్ద ఎత్తున సస్పెన్సే నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. జమీమా. సుధీర్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక విధంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాతిగా ఉంటూ ఇప్పటి వరకు సామాజిక న్యాయ దిశగా ఇప్పటి వరకు వెళ్తూనే ఉంది. అది మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఆ మహిళ చెప్పిన స్టేట్మెంట్లో ఏముందంటే, నా దగ్గర చాలా రకాల వీడియోలు ఉన్నాయి, నేను ఉద్దేశపూర్వకంగానో లేదంటే ఏదైనా డబ్బులు ఆశించో చేస్తున్నది కాదు, నేను నష్టపోయాను కాబట్టి ఇప్పుడు మీడియా మీదకి వచ్చి నేను చెప్పడం జరుగుతోంది, నాకు న్యాయం చేయాలని ఆమె పట్టుబడుతోంది. దీని పట్ల ఎస్పెషల్లీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహిళల పట్ల ఎంతో సత్ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పేటటువంటి దిశగా పార్టీకి దిశానిర్దేశం చేస్తున్నటువంటి జనసేనాని ఇప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయాల పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ పరిణామాల నేపథ్యంలో ఈయన భవిష్యత్ ఏ విధంగా ఉండబోతోంది? పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఒకటేనా, లేదంటే చట్టపరమైన ఏమైనా కార్యాచరణ రూపొందించే దిశగా అధికారులను ఆదేశిస్తారా? ఇంకా ఏ ప్రణాళికతో ముందుకు సాగుతోందని చెప్పుకోవచ్చు?
ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు. ఏదైతే జనసేన పార్టీ అధినేత కూడా పవన్ కళ్యాణ్ కూడా పూర్తిస్థాయిలో కూడా మహిళలకే పెద్దపీట వేస్తాం, మహిళల పట్ల కూడా క్రమశిక్షణగా ఉండాలని చెప్పి ఏదైతే ఆనాడు ఆయన పార్టీని కూడా ప్రారంభించారో ఆనాడు నుంచి కూడా ఈనాడు వరకు కూడా మహిళలకు కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్దపీట వేస్తూ కూడా వాళ్ళందరికీ కూడా క్రమశిక్షణగా ఎవరైతే మహిళల పట్ల ఉండాలని చెప్పి ఆయన కూడా జనసేన అధినేత చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక గడిచిన వారం రోజుల నుంచి కూడా ఏదైతే ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగిని పూర్తిస్థాయిలో టార్చర్ చేశాడు, ఆమెను పూర్తిస్థాయిలో కూడా లైంగికంగా ఆమెను లొంగ తీసుకున్నాడు, ఆమెను రేప్ చేయబడాయని చెప్పి ఆ మహిళ అయితే కనుక మీడియా ముందుకు వచ్చి వాపోయిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసుకోవచ్చు, ఆ మహిళ అయితే కనుక రోజుకు 60 శ్రీధర్కు సంబంధించినటువంటి ఒక వీడియోని అయితే కనుక రిలీజ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఏదైతే 60 శ్రీధర్ అటు శాసనసభలో ఉన్నటువంటి వీడియో కావచ్చు, అలాగే మరోపక్క ముక్కా రూపాంధ్రెడ్డితో ఉన్నటువంటి వీడియో కావచ్చు, ఇలా ప్రతిరోజు ఏదో ఒక బ్రేకింగ్ అయితే కనుక ఆ మహిళ తీసుకొస్తుంది. అయితే ఆ మహిళ ప్రధానంగా ఒకటి కోరుతుంది, నాకు ఖచ్చితంగా న్యాయం కావాలి, న్యాయం జరగాలి అనే దాంట్లోనే ఆమె పట్టుబట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా అటు జనసేన పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అటు నిన్న చూసుకోవచ్చు నాదెండ్ల మనోహర్ కూడా మాట్లాడడం జరిగింది, ఎవరు తప్పు చేసినా కానీ కఠినంగా శిక్షలు ఉంటాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు రైల్వే కోడూరుకు త్రిసభ్య కమిటీ రానుంది. మరో అర్ధ గంటలో అయితే కనుక పూర్తిస్థాయిలో త్రిసభ్య కమిటీ ఇక్కడికి వస్తుంది. వచ్చిన అనంతరం కూడా 60 శ్రీధర్ అయితే కనుక ఏదైతే లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఆయన విచారించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర కావచ్చు, అలాగే మరోపక్క జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఖచ్చితంగా కేవలం ఆ మహిళ పూర్తిస్థాయిలో కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే 60 శ్రీధర్ను హనీ ట్రాప్ చేసింది, కేవలం ఆయన బెదిరించేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేసింది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరోపక్క ఏదైతే త్రిసభ్య కమిటీ ఉందో కూడా ఎవరైతే ప్రభుత్వ మహిళా ఉద్యోగం ఉందో కూడా ఆమెను కూడా విచారిస్తారా లేదా అన్న దానిపైన కూడా పెద్ద ఎత్తున సస్పెన్స్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క ఈ త్రిసభ్య కమిటీ విచారించిన అనంతరం ఏదైతే ఆ విచారణకు సంబంధించిన డేటాను మొత్తం కూడా పవన్ కళ్యాణ్కి ఇస్తే కనుక పవన్ కళ్యాణ్ ఏదైతే పూర్తిస్థాయిలో కూడా అటు 60 శ్రీధర్ని ఏదైతే తప్పు చేస్తే కనుక ఆయన ఖచ్చితంగా సస్పెండ్ చేసే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున కనబస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే పూర్తిస్థాయిలో మరోపక్క చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని చెప్పి కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా ఏదైతే ఆయన పైన కనుక ఆరోపణలు ఖచ్చితంగా నిరాధారమైతే కనుక ఆ చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున మా ఆరోపణలు అయితే మనకు కనపడుతున్న పరిస్థితి ఉంది. జమీమా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.